అల్లు అర్జున్ ఒక ఇమేజ్ వచ్చాక మెగా హీరో ట్యాగ్ వద్దనుకుంటున్నాడు అనే వాదన ఉంది. అందుకే ఆయన అల్లు అర్జున్ ఆర్మీ అంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ మెయింటైన్ చేస్తున్నారు. సరైనోడు సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ చిచ్చు పెట్టింది. దువ్వాడ జగన్నాథం మూవీని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బైకాట్ చేశారు. అనంతరం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో సంధి కుదుర్చుకునేలా మాట్లాడారు. ఆ వివాదం ముగిసి చాలా కాలం అవుతుంది. అల్లు మెగా కుటుంబాల మధ్య దూరం పెరిగిందని కొన్నాళ్లుగా వినిపిస్తున్న టాక్. దీనికి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూటమిలో జాయిన్ అయ్యారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కంటెస్ట్ చేశాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ కృషి చేసింది. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి గెలిపించాలని వీడియో బైట్ కూడా విడుదల చేశారు. ఇక నాగబాబు ఆయన సతీమణి పిఠాపురంలో ఇంటింటి ప్రచారంలో కూడా పాల్గొన్నారు. సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ రోడ్ షోలు నిర్వహించారు. రామ్ చరణ్ ప్రచారానికి చివరి రోజు పిఠాపురం వెళ్లారు. ఇక అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి శుభాకాంక్షలు చెప్పారు. అందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషించారు. ఇక అనూహ్యంగా అల్లు అర్జున్ వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి తన మద్దతు ప్రకటించారు. స్వయంగా నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ తన మిత్రుడు రవికి ఓటు వేయాలని కోరారు. పరోక్షంగా అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపినట్టుగా అయింది. ఇది మెగా ఫ్యామిలీకి నచ్చలేదు అనే వాదన ఉంది. మే 13న సాయంత్రం పోలింగ్ ముగిశాక నాగబాబు ఒక ట్వీట్ చేశారు. ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా సరే పరాయివాడే అని కామెంట్ పోస్ట్ చేశారు. నాగబాబు చేసిన కామెంట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించే అనే ప్రచారం కూడా జరిగింది. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడంతో నాగబాబు ఆ ట్వీట్ డిలీట్ చేశారు. అనంతరం సాయిధరం తేజ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు. పరోక్షంగా అల్లు అర్జున్ పై సాయిధరం తన అసహనం కూడా బయట పెట్టారని పలువురు భావించారు. అసలు వైసీపీ నేతకు అల్లు అర్జున్ మద్దతు తెలపడాన్ని మెగా హీరోలు ఎలా తీసుకున్నారు? ఈ పరిణామం వివాదం రాజేసిందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇక ఇదే క్రమంలో నాగబాబు డాటర్ నిహారిక దీనిపై స్పందించారు. ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నాన్నగారు ట్విట్టర్లో, ఎక్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన వాట్సాప్ స్టేటస్ లో కూడా ప్రతిరోజు ఒక సూక్తి పెడతారు. ఆయన ఎందుకు ట్విట్టర్లో ఆ కామెంట్ పెట్టారో నాకు తెలియదు. కుటుంబంలో ఎవరి సొంత అభిప్రాయాలు వారికి ఉంటాయి అన్నారు నిహారిక.